ఐపీఎల్ 2026లో కంటిన్యూస్ విక్టరీస్తో దూసుకుపోతున్న రాజస్థాన్ ఢిల్లీ చేతిలో దారుణంగా ఓడిపోయిన ముంబైతో సొంత గ్రౌండ్ గౌహతిలో ఫైట్ కి రెడీ అవుతోంది. ఇదే పిచ్ పై ఫస్ట్ మ్యాచ్ లో చెన్నైని చిత్తు చేసింది రాజస్థాన్. మరి బౌలింగ్ ఫెయిల్యూర్ తో ఇబ్బంది పడుతున్న ముంబైని కూడా అదే గ్రౌండ్ లో మట్టి కరిపించి హ్యాట్రిక్ విక్టరీ సాధించే సత్తా ఆర్ఆర్ కి ఉందా, లేదంటే ఢిల్లీ చేతిలో ఓటమి నుంచి కోలుకుని ముంబై కంబ్యాక్ ఇచ్చి ఆర్ఆర్ విక్టరీ స్ట్రీక్ కి బ్రేక్ వేస్తుందా? గౌహతి పిచ్ పై ఆర్ఆర్ ఎంఐ రికార్డ్స్ ఎలా ఉన్నాయి అండ్ ఈ రెండు జట్ల హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఏంటి, అసలు ఈ మ్యాచ్ లో గెలిచే ఛాన్స్ ఎవరికి ఉంది, రెండు జట్ల స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఏంటి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కి ఆన్సర్ కావాలంటే వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. గౌహతి పిచ్ రిపోర్ట్ అండ్ రికార్డ్స్. బర్సాపరా స్టేడియం పక్క బ్యాటింగ్ పారాడైజ్. ఇక్కడ బౌండరీస్ యావరేజ్ సైజ్ లో ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 180 to 195 మధ్యలో ఉంటుంది. అలా అయితే లాస్ట్ మ్యాచ్ లో చెన్నై 126 రన్స్ కే ఎలా అవుట్ అయింది అని మీకు అనిపించవచ్చు. అది చెన్నై కాబట్టి ఆల్అౌట్ అయింది. కానీ రాజస్థాన్ 12 ఓవర్లలోనే ఆ చేస్ కంప్లీట్ చేసేసింది. అది కూడా గుర్తుందా? దీన్ని బట్టే ఈ పిచ్ ఎలాంటి హై స్కోరింగ్ పిచ్చో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఇక్కడ 7 ఐపీఎల్ మ్యాచ్లు జరిగితే అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 3 సార్లు గెలిస్తే చేసింగ్ టీం 4 సార్లు గెలిచింది. నైట్ మ్యాచ్ కావడంతో డ్యూ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఇది కూడా చేసింగ్ టీం కి ప్లస్సే. అందుకే టాస్ గెలిచిన టీం పక్కాగా బ్యాటింగ్ తీసుకుంటుంది అండ్ గెలిచే ఛాన్స్ కూడా ఆ టీంకే ఎక్కువగా ఉంటుంది. రాజస్థాన్ రాయల్స్ బలాలు బలహీనతలు. రాజస్థాన్ ప్రస్తుతం భీకర ఫామ్ లో ఉంది. వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ పవర్ ప్లేలో విధ్వంసం సృష్టించడం పక్కా ఈసారి కూడా. ధ్రువ్ జురేల్ కూడా గుజరాత్ పై 75 రన్స్ తో హాఫ్ సెంచరీతో తన పవర్ ఏంటో చూపించాడు. రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మేర్ కూడా ఫామ్ లోనే ఉన్నారు. బౌలింగ్ లో రవి బిష్ణోయ్, జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్ పాండే డేంజరస్ ఫామ్ లో ఉన్నారు. బట్ జడేజా, ఫెరీరా ఫామ్ లో లేకపోవడంతో లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ కొంచెం వీక్ గా కనిపిస్తుంది. ఇది ఒక్కటే రాజస్థాన్ లో ఉన్న మైనస్. ముంబై ఇండియన్స్ బలాలు బలహీనతలు. ముంబై విషయానికి వస్తే ఢిల్లీ చేతిలో ఓడిపోయిన బాధ నుంచి కోలుకోవాలని చూస్తోంది ఎంఐ. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఫామ్ లో ఉండడం, సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీతో సక్సెస్ కావడం ముంబైలో ఉన్న పాజిటివ్ పాయింట్స్. ఓపెనర్ రికల్టన్ కూడా సిక్సర్లతో విరుచుకుపడితే ముంబై భారీ స్కోర్ చేసే ఛాన్స్ పక్కాగా ఉంటుంది. కానీ లాస్ట్ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా లాంటి ఆల్రౌండర్ లేకపోవడం ముంబైకి మైనస్ అయింది. కాబట్టి ఈ మ్యాచ్ లో పాండ్యా కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అలాగే బౌలింగ్ విషయానికి వస్తే బుమ్రా ఒక్కడే వికెట్ తీస్తున్నాడు. మిగిలిన బౌలర్లంతా దారుణంగా ఫెయిల్ అవుతున్నారు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో ముంబై బౌలింగ్ కంప్లీట్ గా ఫెయిల్ అయిపోతుంది. ఇదే ఆ టీంలో ఉన్న పెద్ద మైనస్ కూడా. సో ముంబై బౌలర్లు కొంచెం స్ట్రాంగ్ గా కంబ్యాక్ ఇచ్చినా సరే అది ఆ టీం గెలవడానికి చాలా హెల్ప్ అవుతుంది. హెడ్ టు హెడ్ అండ్ లాస్ట్ 5 మ్యాచెస్ రికార్డ్స్. ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్లు 30 సార్లు తలపడగా ముంబై 16 సార్లు గెలిస్తే రాజస్థాన్ 14 మ్యాచ్లో గెలిచింది. బట్ గౌహతి పిచ్ లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన లాస్ట్ మ్యాచ్ లో రాజస్థాన్ గెలవడం ఆర్ఆర్కి ఇంకో ప్లస్ పాయింట్. అదే లాస్ట్ 5 మ్యాచెస్ డేటా చూసినా కూడా రాజస్థాన్ 3 సార్లు గెలిస్తే ముంబై 2 సార్లు మాత్రమే గెలిచింది. అంటే ఓవరాల్ గా ముంబైకే పై చేయి ఉన్నా సరే రీసెంట్ టైమ్స్ లో మాత్రం రాజస్థాన్ దే డామినెన్స్ అన్నమాట. కీ ప్లేయర్స్ అండ్ ప్రొడిక్షన్. రాజస్థాన్ లో వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురేల్, రవి బిష్ణోయ్ కీ ప్లేయర్స్ అయితే ముంబైలో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా ఇంపార్టెంట్ ప్లేయర్స్. ఓవరాల్ గా ప్రస్తుత ఫామ్ ప్రకారం రాజస్థాన్ కు 55% గెలిచే ఛాన్స్ ఉంటే ముంబైకి 45% మాత్రమే ఉంది. మరి రాజస్థాన్ తన హోమ్ గ్రౌండ్ రికార్డ్ ని కంటిన్యూ చేస్తుందా, లేదంటే ముంబై కంబ్యాక్ ఇస్తుందా? మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.